హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలానే మనం పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే చూపించడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొద్దిగా గట్టిగా అయితే కొట్టండి. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్ అని అయితే మనం టైప్ చేసుకొని ఎంటర్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే చూపిస్తడం జరుగుతుంది. ఈ వెబ్సైట్కి ఒకసారి మనం అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసినామట మనకి ఇక్కడ వాటర్ కార్పొరేషన్ అని అయితే కనిపిస్తుంది అనమాట. EAPCET అని ఉంటుంది. ఈ వెబ్సైట్ని అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమ్ పేజ్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్గా అయితే ఉంటుంది అనమాట. మొత్తం టోటల్గా అయితే గ్రీన్గా ఉంటుంది. ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫామ్స్లో వచ్చేసి మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకుందాం. మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. అలానే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటే మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకున్నాం అంటే మనకి ఇట్లా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. పర్సనల్ డీటెయిల్స్ అనేటివి మొత్తం ఆటోమేటిక్గా మన పేరు అన్నీ మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్యాస్ట్ అనేది అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ మన దగ్గర మీ సేవ క్యాస్ట్ ఉందా లేదంటే సచివాలయంలో ఉన్న క్యాస్ట్ ఉందా అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. అలానే మనకి క్యాస్ట్ మీద ఉన్న నంబరు CGC అనే నెంబర్ అయితే ఉంటుంది, క్యాస్ట్ నెంబర్ అనమాట. ఈ క్యాస్ట్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్కమ్ కూడా సేమ్ అలానే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ బిలో 2,50,000 అనే ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సచివాలయం దగ్గరది కానీ లేదంటే మీ సేవలో తీసుకున్న సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది అయితే మనకి ఇలా SR నో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలానే ఇన్కమ్ ఫామ్ సచివాలయంలో తీసుకున్నారా లేదా మీ సేవలో తీసుకున్నారా అనేది అయితే మనం ఇక్కడ ఆప్షన్ చూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాష్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసుకోవాలి పెట్టుకోవాలి. ముందుగానే ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం స్కాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూస్ ఫైల్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనం స్కాన్ చేసుకొని పెట్టుకున్న PDF ఫార్మాట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేసినామంటే కన్నా కింద వచ్చేసి మనకి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అని ఉంటుంది. మనం ఇదివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే కానీ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కానీ మొత్తం కరెక్ట్గా ఉందనుకుంటే కానీ నో అనే ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ HLC ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనేది కదా, దీంట్లో అయితే మనం ఏ డిస్ట్రిక్ట్లో మనకి ఏ కాలేజ్ కావాలనేది అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి దగ్గరలో ఉన్న కాలేజ్ అయితే మనకి డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీని అయితే మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కింద ఉన్న టిక్ బాక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సబ్మిట్ బటన్ అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఫీ పేమెంట్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. మనం 1,200 అయితే అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మనం పేమెంట్ మెథడ్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ నుంచి అయినా కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్ నుంచి అయినా కట్టవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా కూడా కట్టుకోవచ్చు అనమాట. రకరకాల నెట్ బ్యాంకింగ్స్ నుంచి కూడా మనం అయితే పే చేసుకోవచ్చు. నేనైతే డెబిట్ కార్డ్ నుంచి అయితే పే చేస్తున్నాను అనమాట. పే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మనకి డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఫస్ట్ లైన్లో వచ్చేసి మనం ATM కార్డు మీద ఉన్న 16 అంకెల నెంబర్ని అయితే మనం ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాండిడేట్ హోల్డర్ నేమ్ అయితే ఎంచుకుందాం. కార్డు ఎవరిదైతే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కార్డు మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కార్డ్ బ్యాక్ సైడ్ అయితే CVV నెంబర్ అయితే ఉంటుంది అనమాట. 3 డిజిట్స్ ఉంటుంది. ఆ 3 డిజిట్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం పే నౌ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అవుతూ మనం బ్యాంక్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటే ఆ నెంబర్కి అయితే మనకి OTP రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎంటర్ OTP దగ్గర అయితే మనం మొబైల్కి వచ్చిన OTP అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 డిజిట్స్.
సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకుందాం. సర్వర్ ఇష్యూ ఏం లేకపోతే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి కింద ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనమైతే ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది, మనకి అవసరం పడుతుంది ఇప్పటికైనా కానీ. ప్రాసెసింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.